सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ సోమవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా కేతుగ్రహం అనుకూలంగా లేనటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కేతువు వారికి అనుకూలించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, వీరు ఏకసంతాగ్రహులుగా రాణించాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారికి తరచుగా ఆటంకాలు ఎవరికైతే ఉంటున్నాయో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 23వ తారీఖు మార్చి నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి శుద్ధ తదియ ఉదయం 9:30 వరకు, తదుపరి చవితి, నక్షత్రం అశ్విని ఉదయం 8:21 వరకు, తదుపరి భరణి, వర్జం ఉదయం 4:28 నుంచి 6:01 వరకు, తదుపరి సాయంకాలం 5:31 నుంచి 7:04 వరకు, దుర్ముహూర్తం పగలు 12:30 నుంచి 1:18 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:55 నుంచి 3:45 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తారు. మహిళలు ఊహించినటువంటి శుభవర్తమానాలు ఈరోజు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మికంగా ప్రయాణాలు ఈరోజు ఉంటాయి. భవిష్యత్తుపై వీరి అంచనాలు పూర్తిగా తప్పుతాయి. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ముందుకు సాగవు. సినీ టీవీ కళాకారులకు విమర్శలు తప్పవు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం శ్రమించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి కార్యక్రమాలు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా మిథున రాశి వారు బలపడతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అంది ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు తమ హోదాలను సాధిస్తారు. కళాకారులకు అనుకోని అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు పరిశోధన రంగంపై ఆసక్తి చూపుతారు. మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందరి చేత కూడా ప్రశంసలు అందుకుంటారు. రాబడి కూడా వీరికి అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు అరుదైనటువంటి అవకాశాలు. సినీ టీవీ కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు భవిష్యత్ పట్ల చిగురిస్తాయి. మహిళలు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతోటి, స్నేహితులతోటి ఈ రాశి వారికి కలహాలు కూడా ఏర్పడతాయి. పనులన్నీ కూడా మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కూడా వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామమాత్రంగా ఉంటుంది. సినీ కళాకారులకు అవకాశాలు ఏవైతే దగ్గరకు వస్తాయి అవి చాలా వరకు అసంతృప్తి కలిగిస్తాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతోటి కొన్ని మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. మహిళలు కుటుంబ సమస్యలతోటి ఉక్కిరిబిక్కిరి అవుతారు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక సింహరాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పండించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, పనులేవి కూడా ముందుకు సాగవు. రాబడి కూడా వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులకు తగిన లాభాలు చేతికి అందడం కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ఈరోజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. సినీ కళాకారులు తొందరపాటి నిర్ణయాలతో మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు కొంతవరకు అసంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి అవకాశం వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. మరి తులారాశి వారికి రోజు సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కీలక సమాచారం ఒకటి తులారాశి వారికి ఏదైతే అందుతుందో అది ఊరట కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. వీరి ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు చేయూత కూడా అందిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన సూచనలు. సినీ, టీవీ కళాకారులు కూడా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలు ఈరోజు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. దూర ప్రాంతాల నుంచి ఈ రాశి వారు శుభవర్తమానాలు అందుకుంటారు. వీరి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సేవాభావం కూడా వీరికి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల దిశలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి గత కొంతకాలంగా ఉద్యోగాల్లో చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ కళాకారులకు అవార్డులు లేదా గౌరవ పురస్కారాలు దక్కవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు అనుకున్నది సాధించాలన్న తపన అధికమై ఆ విధంగా వారు ముందుకు దూసుకు వెళ్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాబడి అంతగా ఉండదు. నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో వారికి నిరాశ అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రంగం వారికి చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. సంతాన మూలక చికాకులు ప్రధానంగా ఇబ్బందికి గురిచేస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి అవకాశం వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. మకర రాశి వారి కృషి ఫలించదు. కుటుంబ సభ్యులతోటి ఆ కారణంగా వీరికి తగాదలు కూడా ఏర్పడతాయి. కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. దుబారా ఖర్చులు కూడా వీరికి పెరుగుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. ఆరోగ్య పరిస్థితులు కొంతవరకు ఇబ్బంది కలిగించడం వల్ల పనులేవి కూడా ముందుకు సాగవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార భాగస్వాములతోటి విభేదాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారు ఆచితూచి ముందుకు సాగాలి. సినీ, టీవీ కళాకారులు అనుకున్న అవకాశాలు రాకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. విద్యార్థుల పరీక్షల్లో ఈరోజు కొంతవరకు వారికి నిరాశ మిగులుతుంది. ఆశించిన ఫలితాలు రావని చెప్పవచ్చు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అవకాశం వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన పరిచయాలు
ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆప్తులతోటి భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉత్సాహంగా తమ విధులను నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులు అందిన అవకాశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారిస్తారు. మహిళలకు ఈరోజు ఆనందంగా ఉల్లాసంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివార్థన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు బాగా చికాకుపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం మీన రాశి వారికి కనిపించదు. సోదరులతోటి విభేదాలు కూడా నెలకొంటాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీన రాశి వారికి ఉండవచ్చు. బంధువుల నుంచి కొన్ని అపవాదులు కూడా ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు బంగారు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన విశేషంగా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో మానసిక సమస్యలతోటి కీలక నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు ఈరోజు దగ్గరున్నటువంటి శివాలయానికి వెళ్ళి శివపార్వతులకి ఇద్దరికీ కూడా యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఏ విద్యార్థి జాతకంలో అయితే కేతువు అనుకూలంగా ఉండడో, కేతువు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో అటువంటి వారు కాన్సన్ట్రేట్గా చదవడం వారికి కష్టమవుతుంది. పదే పదే చదివినప్పటికి కూడా వారికి గుర్తుండదని చెప్పవచ్చు. అంటే కేతువు అనుకూలంగా ఉన్నవారు కేవలం ఒక 10 నిమిషాలు చదివితే కూడా వారికి జీవితాంతం గుర్తుంటుంది. అదే కేతువు అనుకూలంగా లేని విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే పదే పదే చదివినప్పటికి కూడా వారికి కాన్సన్ట్రేషన్ అంటాం కదా, అది ఎక్కడో చోట కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల వారికి చదువు పట్ల ఆసక్తి ఉండకపోవడం, చదివింది గుర్తు ఉండకపోవడం జరుగుతుంది. ఎంతసేపు చదివినా పెద్దల మెప్పు కోసమనో, పెద్దలు చూస్తున్నారనో, టీచర్స్ చూస్తున్నారనో అది ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక 10 నిమిషాలు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తాం. కాన్సన్ట్రేట్ చేయకుండా మనం గంట సేపు చేసినప్పటికి కూడా ఆ పనిలో మనం ఎవరం కూడా ఫలితాన్ని ఆశించలేము. ఇవన్నీ కూడా ఏంటి ప్రధానంగా కేతు గ్రహం దోషంగా ఉన్నప్పుడు జరుగుతాయని చెప్పొచ్చు. ప్రధానంగా కేతువు ఈ విధంగా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన కొంచెం పరిహారాలు కానీ తల్లిదండ్రులు వారి చేత చేయిస్తే ఖచ్చితంగా కూడా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడానికి, చదివింది గుర్తుకు ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరీక్షల సమయంలో ఏదైతే ప్రశ్నలకు ఆన్సర్ రాయాలో ఆ సమయంలో వారికి ఆన్సర్ గుర్తు రావాలి. అలా కాకుండా పరీక్ష హాల్ బయట వచ్చిన తర్వాత ఎంత ఆన్సర్ చక్కగా చదివినప్పుడు కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి సరైన సమయంలో గుర్తుకు రావడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా కేతువును కూడా జాతక చక్రంలో ఖచ్చితంగా కూడా మనం పరిశీలన చేయాలి. నిన్న కార్యక్రమంలో మిగిలిన గ్రహాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఈరోజు ప్రధానంగా నేను కేతువు గురించి వివరిస్తాను. ప్రధానంగా చెప్పాలంటే మనం పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే కేతువు ఎవరికైతే అనుకూలంగా ఉన్నాడా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే ఏ విద్యార్థి అయితే చదువుకునే సమయంలో షార్ట్ కట్స్ వెతుకుతున్నాడో, అంటే పూర్తిగా చదవాల్సింది చదవకుండా పైపైన చదివే ప్రయత్నం చేయడం, షార్ట్ కట్ మెథడ్స్ అంటాం కదా, వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారికి ఏంటంటే జాతక చక్రంలో కేతువు అనుకూల స్థానంలో లేకపోవడం వల్ల వారి ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. మన అందరం కూడా ఎవరైతే షార్ట్ కట్స్ మెథడ్ విజయం సాధించడం కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తామో ఏదో ఒకరోజు మన జీవితాల్లో ఇబ్బందులు రాక తప్పదు, మనం కింద పడక తప్పదు. కాబట్టి మనం ఏదైనా ఒక చదువుకునేటప్పుడు అది విద్యార్థిగానే కావచ్చు, నిత్య జీవితంలో మనందరం కూడా విద్యార్థులుగానే ఉండాలి. ఎప్పుడూ కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ఇది వచ్చు, ఇంకా అవసరం లేదని చెప్పి ఎవరైతే అనుకుంటారో అక్కడితోటి వారి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు
విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి షార్ట్ కట్ మెథడ్ జోలికి వెళ్ళకపోవడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ కేతుగ్రహ దోషం నివారణ కోసం కుంకుమ పువ్వును ప్రతి నిత్యం కొద్దిగా పాలల్లో కలిపి ఆ విద్యార్థి నుదుటిన బొట్టుగా పెట్టుకోవడం అన్నిటికన్నా కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వును నీళ్ళల్లో వేసి ఆ తర్వాత దాన్ని బొట్టుగా అంటే తిలకంగా ధరించాలి. ఈ విధంగా ఈ కేతు అనుకూలంగా లేని విద్యార్థులు లేదా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయని వారికంటే కూడా కేతు దోషం ఉన్నట్టుగా మనం భావించాలి. వారి చేత వారి కుటుంబ సభ్యులు తరచుగా ఇది చేయించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీలుంటే కొద్దిగా పాలు తాగేటప్పుడు ఆ విద్యార్థులు వెండి గ్లాసులో పాలు తాగుతూ అందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా చేర్చి తాగడం వల్ల కూడా ఏంటంటే ఈ కేతు యొక్క చెడు ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. వీలున్నప్పుడల్లా కూడా ఇటువంటి విద్యార్థుల చేత వీధి కుక్కలకు ఆహారాన్ని అందించే ఏర్పాటు చేయాలి. కాబట్టి వారి తల్లిదండ్రులు ఏం చేయంటే ప్రతిరోజు చేయవచ్చు, వారానికి ఒకసారి చేయవచ్చు. ఇది వీలుని బట్టి ప్రధానంగా బుధవారం రోజు చేయించడం చాలా మంచిదని చెప్పవచ్చు. కేతుగ్రహ దోష నివారణ కోసం కొద్దిగా అన్నం కానీ లేకపోతే కొద్దిగా చపాతీలు లాంటివి ఉంటాయి కదా, రొట్టెలు లాంటివి చేసి అవి ఈ విద్యార్థుల చేత వీధిలో ఉన్నటువంటి కుక్కలు ఉంటాయి కదా వాటికి ఆహారాన్ని పెట్టించే ఏర్పాటు చేస్తే తప్పకుండా కూడా ఈ కేతు గ్రహ దోషం తొలగుతుంది. అదేవిధంగా ఇటువంటి సమస్య ఉన్న విద్యార్థుల చేత మెళ్ళో కానీ లేకపోతే చేతి వేళ్లకు కానీ బంగారంతో చేసిన ఆభరణాన్ని ధరింపచేయాలి. అది బంగారు ఉంగరం కావచ్చు, మెళ్ళో గోల్డ్ చైన్ ఏదన్నా కూడా కావచ్చు. వారి శక్తి అనుసారంగా వారి నిర్ణయం తీసుకుని ఈ విధంగా బంగారు ఆభరణాలను ఆ విద్యార్థి చేత కనీసం ఒక ఉంగరం కానీ ఒక చైన్ లాంటిది ఏదైనా ధరింపజేయడం వల్ల కూడా ఈ కేతువు వల్ల కలిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కేతువు అనుకూలంగా లేనప్పుడు ఏంటంటే కార్యక్రమం చెప్పుకున్నాం, స్నేహితుల వల్ల ఎక్కువగా వీరు డిస్టర్బ్ అవుతుంటారు. వీడు చదువుకుందామని చెప్పి కూర్చునే టైంలో ఏదో ఒక స్నేహితుడు ఒక ఫోన్ చేయడం, ఒక మెసేజ్ చేయడం, లేదా వచ్చి దీని దగ్గరకు వచ్చి అలా బయట వెళ్దామరా అని చెప్పి పిలవడం కొన్ని సందర్భాల్లో చెడు వ్యసనాలకు లోనయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వారి స్నేహితుల పట్ల కూడా వారి తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచడం, ఎటువంటి స్నేహితులు ఇతనుకున్నారు, చదువు మీద శ్రద్ధ కలిగిన వారా లేదా ఈ చదువుని కూడా డిస్టర్బ్ చేసే వ్యక్తులు అని చెప్పేసి తల్లిదండ్రులు పరిశీలించడం మంచిది. ఇక అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు కేతువు చంద్రగ్రహంతో కలిసినప్పుడు కానీ కేతువు సూర్యుడితో కలిసినప్పుడు కానీ నేను కార్యక్రమం చెప్పుకున్న ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం, నాకు అన్ని తెలిసిన అనుకునే ప్రవర్తన ఉండడం, మళ్ళీ యాంగ్జైటీ కొంతమందికి కూడా అధికంగా ఉంటుంది. చంద్రుడిని మనస్కారకులు చెప్తున్నాం, చంద్రకేతువుల కలయిక కూడా అది అంత మంచిది కాదు. కాబట్టి అటువంటి వారు ఏం చేయాలంటే వెండితో తయారు చేసినటువంటి ఒక బ్రాస్లైట్ని కుడి చేతి ముంజేతి పెట్టి ధరించాలి. అంటే కుడి చేతికి వెండి బ్రాస్లైట్ అంటాం కదా, సిల్వర్ బ్రాస్లైట్ ధరింపచేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. బెల్లము మరియు వేరుశెనగ పప్పుతో తయారు చేసినటువంటి స్వీట్స్ అంటాం కదా, అటువంటి వాటిని కూడా ఎవరికైనా బీద విద్యార్థులకు కానీ లేదంటే ఎక్కడైనా ఆలయం బయట వీరు భిక్షగారు ఉంటారు కదా అటువంటి భిక్షగాళ్ళకి కానీ తరచుగా వీరి చేత ఇప్పించడం చాలా మంచిది. ఇక వీళ్ళినప్పుడు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం, ప్రతి బుధవారం కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం, ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఈ విద్యార్థుల చేత కనీసం ప్రతిరోజు ఒక 108 సార్లు పారాయణం చేయించడం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కేతుగ్రహ దోషం వల్ల చదువులో ఆటంకాలు, మనసు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇబ్బందులు ఎవరికైతే వస్తున్నాయో చదివింది సరైన సమయానికంటే గుర్తు రావాల్సిన సమయానికి గుర్తు రాకుండా ఆ తర్వాత గుర్తుకు వస్తుందో ఇటువంటివన్నీ తొలగిపోవడానికి ఏంటంటే ఇందాక చెప్పినటువంటి పరిహారాలు పాటించడం అన్ని విధాలా కూడా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటువంటి సమస్యలు ఉన్న విద్యార్థుల చేత గ్రే కలర్ డ్రెస్ వారికి ఎక్కువగా ధరింప చేయకపోవడం మంచిది. ఈ గ్రే కలర్ వీరికి అన్లక్కీ కలర్గా చెప్పవచ్చు. వీలున్నంత వరకు కూడా ఎల్లో మరియు వైట్ కలర్ అంటాం కదా, పసుపు మరియు తెలుపు రంగు దుస్తులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన వాడి ఇంట్లో వాడేటువంటి దీంట్లో గోడలకు రంగు ఏదైనా కూడా ఈ విధంగా వేయించడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కేతుగ్రహ ప్రభావం తరచుగా కూడా తగ్గుతుంది. సంకటహర చతుర్థి ఉన్న రోజు కానీ లేదా ఒక బుధవారం రోజు కానీ చూసుకొని విద్యార్థుల చేత గణపతికి గరికతోటి పూజ చేయించడం ఇది అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ వారికి గణపతి ఆలయానికి వెళ్ళే టైం లేదని అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గణపతి ప్రతిమ కానీ ఫోటో కానీ ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా గరికను తీసుకొచ్చి గణపతి పాదాల చెంత ఆ గరికను ఏర్పాటు చేసి గణపతిని పూజించడం, ఓం గం గణపతయే నమః అన్న మంత్రం విద్యార్థులకు చాలా పవిత్రమైన అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే మంత్రంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనం అందరం కూడా ప్రధానంగా తల్లిదండ్రులు విద్యార్థులకు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ వీరికి చదువులో శ్రద్ధ కలగడం లేదు, ఎక్కడ వీరు కొంతవరకు కూడా చెడు వ్యసనాలకు లోనవుతున్నారు అని చెప్పి మొట్టమొదటి గుర్తించడం, ఆ తర్వాత వారి జాతకరీత్యా ఏదైనా దోషాలుంటే సమయానుకూలంగా దానికి సంబంధించిన పరిహారం లాంటివి పాటించడం, జపం లాంటివి చేయించడం, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే తల్లిదండ్రుల ఆశలు ఏవైతే ఉన్నాయో పిల్లలు మంచి స్థాయికి ఎదగాలి లేదా మంచి
స్థాయిలో స్థిరపడాలి, మంచి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి అని చెప్పి కోరుకునే వారి కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు. రేపటి కార్యక్రమంలో అందరి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి సాధారణ పరిహారాలు తెలుసుకుందాం. అంటే జీవితాంతం కూడా ఈ విద్యార్థులందరూ కూడా రేపు చెప్పబోయేటువంటి పరిహారాలు కానీ పాటిస్తే తప్పకుండా కూడా వారు ఏ సబ్జెక్ట్ చదువుకున్నప్పటికీ, ఏ స్థాయి చదువుతున్నప్పటికీ కూడా అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. రేపటి కార్యక్రమంలో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో తరచుగా హెచ్చుతగ్గులు, ఆటంకాలు ఎవరికైతే ఉన్నాయో వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఎవరికైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు, హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు పాటించే ఒక చక్కటి పరిహారం ఏంటంటే 43 శనివారాల పాటు శనికి తైలాభిషేకం చేయించాలి. ఆ తర్వాత అన్నదానం యథాశక్తిగా చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని 3 సార్లు పఠించడం. ఈ విధంగా 43 శనివారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా కూడా వారికి మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.